దీనమ్మ జీవితం ఆహ్, 'జననాయకన్' ట్రైలర్ చూసాం భయ్యా. బీజం అయితే అల్టిమేట్ బక్కోడు యాజ్ ఇట్ ఈస్ ఇర్రగొట్టేసిండు. బక్కోడు అంటే మన తెలుసు కదా మీకు, తెలిసిందే కదా అనిల్ రవిచందర్, అనూప్ రవిచందర్. అండ్ ఇంకా ఫస్ట్ నుంచి భగవంత్ కేసరి భగవంత్ కేసరి భగవంత్ కేసరి అయితే నేను అనుకోలేదు భగవంత్ కేసరి దీన్ని రీమేక్ చేస్తారని చెప్పి. తెలుగులో ఇంత సూపర్ హిట్ అయిన మూవీని మళ్ళీ రీమేక్ చేసే ఐడియా ఉన్నప్పుడు మళ్ళీ తెలుగులోనే డబ్ చేయాలనే ధైర్యం నచ్చింది. ఇంకోటి బాబుడియోల్ గారి క్యామియో అయితే సూపర్ ఉంది, కొంచెం ఇంట్రెస్టింగ్ పాత అనిపిస్తుంది. అండ్ ఇంకా యాక్షన్స్ అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, లుక్ వైజ్ అన్నీ బాగానే ఉన్నాయి. మమితా బైజు యాక్టింగే కొంచెం నాకు ఎందుకో క్రింజిగా అనిపిస్తుంది, అంతగా నచ్చలేదు. శ్రీలీలలాగా చేయగలదా అంటే మరి స్టోరీ మార్చారు లేకపోతే ఏదో లైట్గా పెట్టుకున్నారేమో, అది ఇంకా తెలుస్తలేదు. కానీ డిట్టు అయితే భగవంత్ కేసరి దాన్ని దింపేశారు, అందులో ఏం మాత్రం సందేహం లేదు. రీమేకే భగవంత్ కేసరి రీమేక్. అప్పుడెప్పుడో ఒక్కటిది గిలి అని చెప్పి తీసారు, ఇప్పుడు భగవంత్ కేసరిది మా స్టోరీ మార్పు చేర్పులు చేసుకున్నట్టున్నారు. మిగతావన్నీ యాజ్ డి సేమ్ క్యారెక్టర్లే ఉన్నాయి. పూజా హెగ్డే ఉంది, అండ్ ఇంకా తలపతి విజయ్ ఆయన లీడ్ రోల్ కాబట్టి సినిమా భగవంత్ కేసరి అని డౌట్ లేకుండా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్తో సహా మొత్తం టోటల్ అదే ఉంది. బీజిఎం, లొకేషన్స్, ఫైట్స్ అయితే డౌట్ లేకుండా అల్టిమేట్గా ఉంటాయి. సాంగ్స్ కూడా వాళ్ళకి నచ్చినట్టు విధంగా అక్కడైతే ఉంటాయి, ఇక్కడ తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వవు, అందులో డౌట్ లేదు. బీజిఎంఏ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆ బీజిఎంఏ కాపాడాలి సినిమాని. ఇక స్టోరీ అయితే మనకు తెలిసిందే కాబట్టి ఏమన్నా మార్పులు చేసి ఉంటే లైట్గా కంపల్సరీ మార్పులు అయితే చేస్తారు. ఎక్కువ చేసి ఉంటే అప్పుడు మనం మాట్లాడుకోవాలి. సినిమా ఎట్లా జాన్యానికి రిలీజ్ తెలుస్తుంది మరి. కానీ తెలుగులో సూపర్ హిట్ అయిన మూవీని తమిళ్లో తీసుకొని మళ్ళీ అక్కడ హిట్ కొడతాడంటే కంపల్సరీ కొడతాడు, ఎందుకంటే లాస్ట్ మూవీ కాబట్టి కంపల్సరీ మూవీ హిట్ అయిపోతుంది. అందుకే కథలో కూడా దమ్ముంది, తెలుగులో అయితే హిట్ అయింది, మరి ఇక కథలో అయితే చాలా దమ్ముంది. మరి ఏమవుతుందో అనేది అసలు నేను భగవంత్ కేసరి రీమేక్ అనేది అనుకోలేదు అసలు. ట్రైలర్ మొత్తం చూసినాక అప్పుడు అర్థమైపోయింది, క్లియర్ కట్గా భగవంత్ కేసరి మూవీని యాజ్ ఇట్ ఈస్ దింపిండు, క్యారెక్టర్స్ అన్నీ తీసుకున్నాడు. ఓకే, కథలో చిన్న చిన్న మార్పులు అయితే చేసిండు, ఎందుకంటే పొలిటికల్ వైజ్గా కొంచెం పెట్టడం అయితే జరిగింది. అది చూస్తేనే అర్థమవుతుంది. అది ఇక వేరే ఇక చెప్పాలా, ఇక నార్మల్ పబ్లిక్ పర్సన్ కూడా చెప్తారు పొలిటికల్ డ్రామా అనేది కొంచెం ఉంటుంది, ఇక అది కన్ఫర్మ్. ఇక ఇది జననాయకన్. మరి చూడాలి మరి జనవరి 9th. ఫస్ట్ అయితే మనం ప్రభాస్ సినిమాకి వెళ్దాం, దాని తర్వాత ప్రభాస్ సినిమా అంటే గుర్తుకొచ్చింది, దాని నెక్స్ట్ షోలో మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.